నమస్కారం అండి. నేను నిన్న, ఇవాళ 2 కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. ఓకే. విచ్ అపియర్డ్ టు బి ఫ్రాడ్ అనమాట. అది ఏంటంటే ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఫ్రాడ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పి ఐ థాట్ ఐ విల్ యాక్చువల్లీ షేర్ దట్ రిక్వైర్మెంట్స్ అండ్ వాళ్ళ మోడస్ ఆపరండి మీ అందరికీ ముందర పెట్టాలి అని. ఇది ఒక టోటల్లీ యూనిక్ కైండ్ ఆఫ్ అ థింగ్. మేము మా ఇంటి ముందర హౌస్ ఫర్ సేల్ అనేటటువంటిది ఒక బ్యానర్ పెట్టి దాని మీద నెంబర్ రాసాం ఫర్ పొటెన్షియల్ కస్టమర్స్ టు యాక్చువల్లీ కాంటాక్ట్ అస్. కానీ ఆ నెంబర్ని తీసుకుని ఓకే దాని మీద ఎవరో ఏంటంటే లోన్ తీసుకుని ఆ నెంబర్ని ఆ లోన్ కోసం వాడేసి ఓకే ఆ లోన్ని డిఫాల్ట్ చేశారు. ఆ కలెక్షన్ ఏజెంట్సు మా దగ్గరికి వచ్చి ఇది మా ఒక కాల్ చేసేసి ఏంటంటే మీరు సో అండ్ సో, నేను ఇప్పుడు పేర్లు చెప్పను అప్రస్తుతం, మీరు సో అండ్ సో మీరు డబ్బులు తీసుకున్నారంటారు. నేను అంటాను బాబు అసలు నాకు సంబంధమే లేదు. ఈ నెంబర్ నా దగ్గర దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల పైన నుంచి ఉంది. ఇంకా ఎక్కువే ఉంటుంది, నాకు అంత గుర్తులేదు. కానీ ఇంతకాలం ఉన్నటువంటి నెంబర్ ఉండి దాని తర్వాత వాళ్ళు ఆ నెంబర్ని వెరిఫై కూడా చేయించుకోలేదు. ఇప్పుడు లోన్ ఇచ్చే ముందర ఒక కాల్ వెళ్తుందండి. ఆ కాల్ వెళ్ళి దాని తర్వాత ఆ కాల్ కన్ఫర్మ్ అవుతుంది ఏది మనం ఇచ్చేసామా అని చెప్పేసి. నా నెంబర్కి అటువంటి కాల్స్ వచ్చి, ఎందుకంటే ఈ నెంబర్ నేనే వాడతాను ఓకే, నాకు వచ్చినటువంటి ఇది నాకు తెలియదు. అయినా సరే ఎట్లా అంటే కనుక దెర్ ఈజ్ అ హ్యాండ్ ఇన్ గ్లౌస్. ఇది బజాజ్ అలయన్స్ వాళ్ళది. ఓకే. నిన్న ఒక ఆడవిడ మాట్లాడేసి కొంచెం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏంటి యాజ్ ఎఫ్ దట్ మీరే కాదని ఎట్లా అంటారని చెప్పేసి షీ వాజ్ యాక్చువల్లీ క్వైట్ రూడ్ విత్ అస్. ఇవాళ ఇంకొక కలెక్షన్ ఏజెంట్ మాట్లాడేసి మీరు ఇదని, దాని తర్వాత నేను చెప్పిన మేడం అసలు నాకు సంబంధం లేనటువంటి పాయింట్ ఏంటంటే ఏదో మాట మారుస్తున్నాడు అతను. టెక్నికల్లీ ఇది సమ్ పర్టికులర్ పర్సన్ ఏదో డీఫ్రాడ్ అయ్యారు వాళ్ళు ఓకే విత్ గివింగ్ ఇట్ ఇన్ టు అ రాంగ్ నెంబర్ అని నా అనుమానము. మనం ఫోన్ నెంబర్లు ఇచ్చేది ఏంటంటే కాంటాక్ట్ కోసం ఇస్తాం, కానీ జనాలు ఈ రకంగా కూడా వాడతారు అనేటటువంటిది కొంచెం కొత్త తరహా పద్ధతి. నేను ఇమీడియట్లీ ఆ నెంబర్ని పుల్అవుట్ చేయించేసి దాని ప్లేస్లో ఈమెయిల్ కానీ ఏదైనా పెట్టించాలని ఏదో ప్రయత్నిస్తున్నాను నేను. ఓకే. బట్ ఏంటంటే కొన్ని వందల ఫ్రాడ్లు అవుతున్నాయి డిఫరెంట్ మోడస్ ఆపరండితో. ఇక్కడ మీరు ఏమన్నా నెంబర్ కనుక పెట్టేటట్టు అయితే కనుక బీ వెరీ ప్రిసైజ్ ఆ నెంబర్ ఎందుకు పెడుతున్నారో అండ్ మానిటర్ దట్ నెంబర్. లేకపోతే ఏమైపోతుందంటే కనుక ఈ ఫ్రాడ్స్టర్స్ ఆ నెంబర్ని ఒక కలెక్షన్ ఏజెంట్కి ఇవ్వటం, ఇది మనం అన్నెసెసరీ హరాస్మెంట్కి గురవుతాం దీనివల్ల. ఓకే. ఇక్కడ మన గెయిన్ అయింది ఏమీ లేదు అతను, లేకపోతే ఇదైంది ఏం లేదు. కానీ ఏంటంటే కనుక అన్నెసెసరీ ట్రబుల్ మనని తీసుకొని రావటానికి. ఓకే. అతను ఆ ఆర్గనైజేషన్ని డిఫ్రాడ్ చేశాడో, లేకపోతే ఇప్పుడు కలెక్షన్ ఏజెంట్స్ వచ్చారు అంటే కనుక అతను పేమెంట్ పెండింగ్ ఉందనే కదా అర్థము. అతను మన ఇన్ఫర్మేషన్ని మన డేటాని వాడుకున్నాడు కాబట్టేసి అతను ఇది చేయాలి. నేను వీలైతే సైబర్ వాళ్ళకి దీన్ని రిపోర్ట్ చేయాలా వద్దా ఒక్కసారి మా అడ్వకేట్ గారితో మాట్లాడతాను నేను. ఇది మా అడ్వకేట్ కానీ లేకపోతే కనుక సమ్ సీనియర్ పర్సన్స్ కానీ ఇది ఒక రకమైనటువంటి ఫ్రాడ్ రిలేటెడ్ యాక్టివిటీ. ఓకే. సో జనాలు కొంచెం కాషన్ కింద ఉండాలి అనేటటువంటిది నా విన్నపము. ఓకే. థ్యాంక్ యూ.